తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ బంగారమ్మపేటలో దారుణం జరిగింది. భార్య కృష్ణ తులసి మామ నాగయ్యపై మురళీకృష్ణ అనే వ్యక్తి దాడి చేశాడు. కొబ్బరి బోండాల కత్తితో విచక్షణారహితంగా నరికాడు. 4 ఏళ్ల క్రితం మురళీకృష్ణతో కృష్ణ తులసికి రెండో వివాహం జరగ్గా 4 నెలల క్రితం భర్తతో గొడవ పడిన తులసి తండ్రి నాగయ్య ఇంటి వద్ద ఉంటుంది. నాగయ్య వద్ద 50,000ను మురళీకృష్ణ అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని అల్లుడిని అడిగినందుకే తులసి నాగయ్యపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలిలోనే కృష్ణ తులసి మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మురళీకృష్ణ పరారీలో ఉన్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బంగారమ్మపేటలో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. భార్య మామలపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు భర్త మురళీకృష్ణ చౌదరి. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాం. చూడొచ్చు, ఏదైతే కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకునేందుకైతే 4 ఏళ్ల క్రితం బంగారమ్మపేట వచ్చిన మురళీకృష్ణరాజు అలాగే తులసికృష్ణ దంపతులు అయితే 4 ఏళ్లుగా బాగానే ఉన్నారు. గత 4 నెలలుగా కూడా పూర్తిగా అయితే వారికి గొడవలు జరిగిన నేపథ్యంలో తండ్రి నాగయ్య ఇంటి దగ్గరే భార్య ఎవరైతే తులసికృష్ణ ఉందో తులసికృష్ణ పూర్తిగా అయితే అక్కడ ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకునే ఎవరైతే మురళీకృష్ణ చౌదరి ఉన్నాడో మురళీకృష్ణ చౌదరి ఈ కొబ్బరి బొండాలు చూడొచ్చు, కొబ్బరి బొండాలని నరికే కత్తి ఏదైతే ఉంటుందో ఈ కొబ్బరి బొండాలని నరికే కత్తి చూడొచ్చు. ఈ కొబ్బరి బొండాలని ఎంత నరికే కత్తి ఎంత పొదునుగా ఉంటుందో ఆ కత్తితోటి విచక్షణ రహితంగా ఈ షాప్ వద్దే మామ నాగయ్యకి ఇవ్వాల్సిన 50,000 తిరిగి అడిగినందుకు పూర్తిగా కత్తితోటి భార్యపై అలాగే మామ నాగయ్యపై కూడా పూర్తిగా దాడి చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ దాడిలో భార్య కృష్ణ తులసి అక్కడే మృతి చెందగా భర్త ఎవరైతే తండ్రి ఉన్నారో ఆ తండ్రి నాగయ్య అయితే పూర్తిగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ షాపే చూసుకోవచ్చు. ఈ షాప్ చూసుకున్నట్లయితే ఈ షాపు వద్దనే అంటే ఇక్కడికి వచ్చి డబ్బులు ఎప్పుడైతే అడిగారో ఇక్కడికి వచ్చి డబ్బులు అడిగిన సందర్భంలోనే గొడవ చెలరేగిన నేపథ్యంలోనే అలాగే భార్య నాగయ్య ఎవరైతే మామ నాగయ్య మీద కూడా పూర్తిగా దాడి చేశాడు. దాడి చేసిన ఘటనలో ఇక్కడికిక్కడే భార్య కుప్పకూలిపోయింది. పేకపై మెడపై కత్తితోటి బలమైన గాయాలు తాగడంతో భార్య ఇక్కడికిక్కడే ఎవరైతే కృష్ణ తులసి ఉన్నారో కృష్ణ తులసి ఇక్కడికిక్కడే చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మామ మాత్రం ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు మనం పూర్తిగా ఆ రోడ్డు వరకు వెళ్ళి ప్రజలను సహాయం కోరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ మామ నాగయ్య అయితే సహాయం కోరారు. సహాయం కోరగానే స్థానికులు వెంటనే చూడొచ్చు ఇక్కడికి వచ్చి ఇక్కడ పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పడిపోయారు. ఇదే స్పాట్లో పడిపోయి కింద నేల మీద పడిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంటే అప్పుడు స్థానికులందరూ కూడా స్పందించి స్థానికులందరూ కూడా హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రస్తుతం నాగయ్య అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భార్య ఎవరైతే ఉన్నారో కృష్ణ తులసి మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కొవ్వూరు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే 4 ఏళ్ల వరకు 4 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది, రెండో వివాహం. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే 4 ఏళ్ల నుంచి కూడా బాగానే ఉన్నారు. 4 నెలల క్రితం జరిగిన గొడవపై ఎంత కక్ష పెంచుకుని భార్యని చంపేంత తీవ్రంగా ఒక దుర్ఘటనకైతే ఒడిగట్టాడు మురళీకృష్ణ చౌదరి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే భార్య మాత్రం చనిపోయింది. దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు, కొవ్వూరు రూరల్ పోలీసులు. అయితే దీనికి సంబంధించి పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి విషయాలు అయితే సాయంత్రం లోపు తెలుస్తాయి. అయితే ఇప్పుడు ఈ మురళీకృష్ణ కోసం అయితే ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితులు కొవ్వూరు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.